ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఫ్రీ బస్ మహిళలకు మరో శుభవార్త. ఈ బస్సులో కూడా సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. మరోసారి ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం మనం. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణానికి ఆదరణ పెరుగుతుంది. గ్రేటర్ లో మహాలక్ష్మి ఉచిత ప్రయాణాలు సిటీ బస్సులో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 20 లక్షలకు పెరిగింది. ఒకసారిగా ప్రయాణికుల రద్దీ రెట్టింపు కావడంతో నగర ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్త బస్సులపై ఆర్టీసీ దృష్టి పెట్టింది. దీంతో గ్రేటర్ ఆర్టీసీలో బస్సుల సంఖ్యను పెంచేందుకు దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. కొత్త ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇక గ్రేటర్ పరిధిలో ఆర్టీసీలో మహిళల ప్రయాణికుల కోసం సంఖ్య పెరుగుతుంది కాబట్టి దీంతో గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెంచుకునే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. జూన్ 15 నాటికి నగరంలో 150 కొత్త బస్సులు అయితే రోడ్లపైకి తీసుకొచ్చే దిశగా అధికారులు అయితే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వీటిలో 125 మెట్రో డిలక్స్ బస్సులు కావచ్చు, 25 ఎలక్ట్రిక్ బస్సులు ఉండనున్నట్లు వీటిని విద్యా సంవత్సరం ప్రారంభ నాటికి అందుబాటులో తేవడమే లక్ష్యంగా అధికారులు అయితే పనిచేస్తున్నాయి. మరో 6 నెలల్లో గ్రేటర్ దశల వారీగా 450 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చేలా కసరత్తు అయితే చేస్తున్నారు. గ్రేటర్ జోన్ లో ఆర్టీసీ బస్సులు 2900 బస్సులు నడుపుతున్న రోజుకు 20 లక్షల మంది సేవలు అందిస్తుంది. 2024 డిసెంబర్ నాటికి గ్రేటర్ జోన్ లో బస్సుల సంఖ్య 3500 పెంచడమే లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. జూన్ వచ్చేసరికి 125 మెట్రో డిలక్స్ బస్సుల్లో కూడా 2x2 సీటింగ్ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తుంది. బస్సుల సంఖ్య పెరిగితే రోజువారీ ప్రయాణికుల సంఖ్య 30 లక్షల వరకు చేరే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. శివారు ప్రాంతంలో విస్తరిస్తున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల కలుగుతూ ఆర్టీసీ బస్సులు రోడ్ మ్యాప్ లో కూడా అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. మొత్తానికి ఈ బస్సులో కూడా ప్రయాణాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే అందించనున్నారనమాట. మహాలక్ష్మికి సంబంధించి ఎక్కడానికి మొత్తానికి కొత్త బస్సులు కూడా తీసుకురాబోతున్నారు. త్వరలో ఇవన్నీ కూడా అందుబాటులోకి రానున్నాయట. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.